గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే. నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి దంపతులు ఇద్దరు కూడా రమానందన, ఆమె భర్త మధుకర్, వీళ్ళు మోసాలు చేస్తూ ఉన్నారు. అక్కడ యూకేలో ఉండి ఇక్కడ భారతీయులు అమాయకులైనటువంటి వాళ్ళ దగ్గర వీసాలని చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మళ్ళీ వాళ్ళకి నకిలీ వీసాలు ఇచ్చి చాలా దారుణంగా లక్షలు దోచేసి దాదాపు 10 కోట్ల రూపాయలకు పైగా దోచేసి మోసాలు చేశారు అని చెప్పి వార్త వస్తూ ఉంది. కొన్ని రోజులుగా మనం ఈ వార్తలు వింటానే ఉన్నాం. ఆమె చాలా ఫేమ్ ఉంది యూట్యూబ్లో కావచ్చు, సోషల్ మీడియాలో. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి అనేక వీడియోలు పోస్టులు చేసి మంచి పేరు సంపాదించారు. బాగుంది, యూకేలో ఎట్లా ఉన్నారు ఏంటన్నది. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో కూడా ఆమెకి అవకాశం వచ్చింది. మొన్న రీసెంట్గా వచ్చినటువంటి మనశంకర్ వరప్రసాద్లో కూడా కనిపించింది, అందరికీ తెలుసు. కానీ లోపల వాళ్ళు ఇన్ని రకాలుగా మోసాలు చేస్తున్నారు. డబ్బులు సంపాదించడం కోసం అమాయకుల్ని ఇంత దారుణంగా వంచారని చెప్పి ఇప్పుడు వస్తున్నటువంటి కేసులను బట్టి అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర ఒక కేసు నమోదైంది. ఆల్రెడీ 7 నెలల క్రితమే కేసు నమోదైంది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా లేటెస్ట్గా కాప్రా పిఎస్లో కేసు నమోదవుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా బీహార్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో కూడా కేసులు ఉన్నాయి. అక్కడ వాళ్ళని కూడా చాలా దారుణంగా మోసం చేసి లక్షలు గుంజేశారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఇబ్రహీంపట్నంలో కేసు ఆల్రెడీ 7 నెలల క్రితమే బుక్ అయింది. పోలీసులు వాళ్ళకి నోటీసులు కూడా పంపించారు, రెస్పాండ్ కాలేదు. A1, A2, A3 ఆ దంపతుల ఇద్దరితో పాటు ఆ మధుకర్ తండ్రి మోహన్ రావు పేరు మీద కూడా A3గా ఆయన పేరు కూడా చేర్చారు. సో ఇంత జరుగుతోంది. కానీ ఇంకా ఆ రమానందన ఒక వీడియో రిలీజ్ చేశారు. మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, ఇవేమీ నమ్మకండి. ఆల్రెడీ యూకేలో కొంతమంది ఆ విధంగా చేస్తే కేసులు పెట్టాం, వాళ్ళు ఇండియా పోయి మళ్ళీ మా మీద పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి ఒక విక్టిమ్ కార్డు ప్లే చేసే ప్రయత్నం చేశారు రమానందన. ఎందుకంటే అరే పాపం వాళ్ళకి నిజంగానే వాళ్ళకి మంచి పేరు ఉంది, యూట్యూబర్స్గా పేరు తెచ్చుకున్నారు, చిరంజీవి గారు లాంటి సినిమాల్లో యాక్ట్ చేశారు, అరే వాళ్ళు ఎందుకు తప్పు చేస్తారు, వాళ్ళు ఎందుకు మోసాలు చేస్తారు, డబ్బులకి కక్కుర్తిపడేటువంటి వాళ్ళ పాపం వాళ్ళ మీద ఎవరో అవాండాలు వేస్తున్నారని చెప్పి జనాల్ని నమ్మించడానికి ఆ వీడియో ఏమైనా చేశారా? అర్థం కావట్లా. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బయటకు వస్తున్నాయంటే డెఫినెట్గా మోసం చేశారు, బాధితులు రోడ్ల మీదకి వచ్చింది, ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతుంది, వాస్తవం అనేదిగా అన్నట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే తెలంగాణ పోలీసులు ఒక హెచ్చరిక పంపించారండి. లేటెస్ట్గా మీకు చూపిస్తున్నాను చూడండి. తెలంగాణ పోలీసులు వీళ్ళిద్దరు ఫోటోలు పెట్టారు, చూసారా? ఇదిగోండి, ఈ ఫేస్లు బ్లర్ చేసి తెలంగాణ పోలీసులు చాలా క్లియర్గా పెట్టారు. భార్యాభర్తలు ఇద్దరు, మధుకర్, రమానందన. తెలంగాణ పోలీస్ అధికారికంగా, ఎందుకంటే హైదరాబాద్లో కూడా చాలామంది బాధితులు ఉన్నారు, పోలీసులను కలుస్తున్నారు, వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు, ట్రాన్సాక్షన్స్ అన్నీ చూపిస్తూ ఉన్నారు. ఇదిగోండి మేము ఇన్ని లక్షలు పంపించామని చెప్తున్నారు. సో వెంటనే అలర్ట్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్ ఒక అలర్ట్ మెసేజ్ పంపించింది చూడండి. ఈ మధ్య విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఉన్నాయంటూ వీసా ఇప్పిస్తామంటూ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి, ఇలాంటి మోసపూరిత వలలో చిక్కుకోవద్దు. ఇదిగోండి తెలంగాణ పోలీస్, వీసా స్కామ్లో చిక్కుకోవద్దు, మీరు బాధితులైతే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో అలాగే CCSలో రిపోర్ట్ చేయండి. ఇలాంటి మోసగాళ్లకు కఠినమైన భారత ఇమిగ్రేషన్ చట్టాలు, BNS చట్టాలతో 7 సంవత్సరాల వరకు శిక్ష పడుతుంది. చాలా క్లియర్గా చెప్పారు. కన్సల్టెన్సీ పేరు, యజమాని వివరాలతో పాటు మీ దగ్గర ఉన్న డబ్బుల రుజువుతో భారత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ EDకి, CBIకి ఫిర్యాదు చేయవచ్చు. ఆ కన్సల్టెన్సీ లేదా ఆ కన్సల్టెన్సీ యజమానులకు సంబంధించిన ఆస్తులను సీజ్ చేసే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఇక్కడ ఏమైనా ఆస్తులు ఉంటే వాటిని సీజ్ చేసి ఆ హక్కు కూడా ఈ పోలీసు వ్యవస్థకు ఉంటుంది. డెఫినెట్గా మీరు ఎవరన్నా ఆ విధంగా మోసపోయి లక్షలు మోసపోయి ఉంటే కనుక వెంటనే మీ స్థానిక పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ ఫోటోలు పెట్టారు చూడండి. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫోటోలు వేసి ఇక్కడ ఈ పాస్పోర్ట్, వీసాకి సంబంధించిన ఫోటోలు కూడా పెట్టారు. అంటే క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళు ఎంత బుకాయించినా సరే ఉపయోగం లేదు. డెఫినెట్గా వాళ్ళు తప్పు చేశారు, నేరం చేశారు, అమాయకులైనటువంటి బాధితుల్ని మోసం చేశారని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది.
ఇబ్రహీంపట్నంలో ఒక కేసు ఉంది, ఇప్పుడు హైదరాబాద్లో కాపురాలో కేసు ఉంది. పదుల సంఖ్యలో ఇంకా వస్తున్నారు. ఇంక బయటికి ఎంతమంది వస్తారో, ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు. అంటే మేము యూకేలో ఉన్నాము, మేము లండన్లో ఉన్నాము, మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, వాళ్ళు అసలు ఇక్కడ మా వరకు రాలేరు, వాళ్ళు ఏదైనా కేసు పెట్టినా చెల్లదు, ఎందుకంటే యూకే పౌరసత్వం ఉంది మాకు, భారతీయ చట్టాలు మాకేవీ చెల్లవు, మేము భారతదేశం వస్తే కదా భవిష్యత్తులో అసలు మేము భారతదేశంలో అడుగు పెట్టము, అడుగు పెడితే కదా మేము అరెస్ట్ అయ్యేది, మా సంగతి చూసేది, మేము అటు రాము అన్నటువంటి ధీమాన. లేటెస్ట్గా సమాచారం ఏంటంటే ఇక్కడ పోలీసులు కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. వాళ్ళు ఏ క్షణం ఇండియాకు వచ్చినా వాళ్ళు డెఫినెట్గా పోలీసులు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, అరెస్ట్ చేసేస్తారు. కానీ వాళ్ళు వస్తే కదా, ఈ భారతీయ వాళ్ళ అడ్వకేట్ ఎవరో చెప్తా ఉన్నారంట, వాళ్ళని ఏమీ చేయలేరు, అక్కడ చట్టాలు అక్కడ ఉంటాయి, ఇక్కడ చట్టాలు ఇక్కడే, వాళ్ళు అసలు కనీసం టచ్ కూడా చేయలేరని చెప్పి అడ్వకేట్ మాట్లాడుతూ ఉన్నారంట. మరి అడ్వకేట్లు వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నారేమో తెలియదు. చాలా బాధాకరమైన విషయం. ఒక్కొక్కళ్ళు చెప్తుంటే నిజంగా మీడియాతో మాట్లాడుతున్నారు కొంతమంది బాధితులు, మేము నమ్మేమండి వాళ్ళని, వాళ్ళు అందరికీ తెలిసినటువంటి వ్యక్తులు కదా, యూట్యూబ్లో వీడియోలు కూడా చూస్తూ ఉంటాం కదా, వాళ్ళకు కొన్ని కంపెనీలు ఉన్నాయని చెప్తున్నారు, తెలిసిన కంపెనీలు ఉన్నాయని చెప్తున్నారు, సో మాకేదో అవకాశం ఇప్పిస్తారు అని చెప్పి లక్షలు వాళ్ళకి ఇస్తే బ్లాక్ చేస్తూ ఉన్నారంట, ఫోన్లు కలవకుండా బ్లాక్ చేస్తూ ఉన్నారంట, ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారంట. ఇంత దారుణంగా వాళ్ళు మారిపోయారు. సో డెఫినెట్గా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నంలో కేసు ఉంది ఆల్రెడీ, ఇక్కడ హైదరాబాద్లో కూడా కేసు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా బాధితులు పెరుగుతున్నారు, ఎవరి దగ్గర ఎంత తీసుకున్నారన్నది కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఈ బాధితులకు ఎట్లా న్యాయం చేయాలన్నది కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా బాధితులు ఎక్కువయ్యారనుకోండి, కోట్ల రూపాయల సొమ్ము అనుకోండి, డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి మన ఎంబసీ ఆఫీసర్స్తో మాట్లాడి అక్కడ ప్రభుత్వానికి కూడా సమాచారం ఇచ్చి వీళ్ళు విధంగా మోసం చేశారని చెప్పి అక్కడ ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో భారత్కి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆయా పనిని పోలీసులు చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ బాధితులు బాధలో ఉన్నారు కాబట్టి, లక్షలు పోగొట్టుకుని ఉన్నారు కాబట్టి, వాళ్ళ నుంచి ముక్కుపిండి వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వకపోతే ఇవ్వరు, కానీ కనీసం వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇప్పించే న్యాయమైన చేయాలి కదా. సో ఆ రకంగా ప్రయత్నం చేయాలి. అక్కడ ఉన్నటువంటి మన ఎంబసీ అధికారులతో, అక్కడ భారత హైకమిషన్ అధికారులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకి సమాచారం ఇచ్చి వీళ్ళ నేరాలని ఆధారాలతో సహా రుజువు చేపించి వాళ్ళు ఇండియాకి తీసుకొచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే బాధితులకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో డెఫినెట్గా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటే అధికారికంగా తన వెబ్సైట్లో పెట్టింది అంటే, ఈ విధంగా మోసపోవద్దని చెప్పి వాళ్ళ ఫోటోలు పెట్టిందంటే, ఎంతో కొంత ఆధారాలు లేకపోతే వాళ్ళు పెడతారా? వీళ్ళు మోసం చేయకపోతే ఇంత అఫీషియల్గా డిపార్ట్మెంటే పెడుతుందా? కాబట్టి ఇక్కడ క్లియర్గా నేరం చేశారు, తప్పు చేశారని చెప్పి రుజువైపోయింది. వెంటనే వాళ్ళని ఇండియాకి తీసుకురావాలి, బాధితులకి న్యాయం చేయాలి. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయం కామెంట్ చేయండి.